కోటి దీపోత్సవం. కోటి దివ్వెలు దిగివచ్చే వేళ. కార్తీకం వచ్చిందంటే కొండల మించి దివ్వెలు దిగివస్తాయి. భక్తి టీవీ కోటి దీపోత్సవంలో దైవానికి ప్రతిరూపాలైన దీపశిఖలు నేలపై రెపరెపలాడుతూ కోటి కాంతులు పంచుతాయి. ఓంకారానికి వంతపాడే శంఖారావాలు, ఢమరుక ధ్వనులు, ఘనాపాఠీల వేద పారాయణలు, జగద్గురువుల అనుగ్రహ భాషణాలు, పీఠాధిపతుల దివ్య ఆశీర్వచనాలు, మాతృశ్రీల మంగళాశాసనాలు దీపోత్సవ ప్రాంగణానికి ఆధ్యాత్మిక శోభని సంతరిస్తాయి. ప్రదోషవేళ మహాదేవునికి ప్రీతిపాత్రమైన అభిషేకాలు, బ్రహ్మోత్సవంగా వివిధ వాహన సేవలు, వైభవంగా దేవీదేవతల కళ్యాణాలు, విశేష పూజలు విచ్చేసిన భక్తుల మనసులను భక్తి పారవస్యంలో మునకలు వేయిస్తాయి. భక్తి టీవీ అందిస్తున్న వార్షిక సంప్రదాయం కోటి దీపోత్సవం ఈ ఏడాది కూడా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నవంబర్ 14 నుంచి 27 వరకు జరిగింది. అక్కడ వేద మంత్రాలు ప్రతిధ్వనిస్తుంటాయి. అయితే అది గురుకులం కాదు. ప్రదోషకాల వేళ సాంబడికి అభిషేకం జరుగుతుంది. కానీ అది ఆలయం కాదు. దేవీ దేవతల కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతాయి. అలాగని అది క్షేత్రమూ కాదు. వైభవోపేతంగా వాహన సేవలు జరుగుతుంటాయి. కానీ అవి దేవదేవుని బ్రహ్మోత్సవాలు కాదు. దూరం నుంచి చూస్తుంటేనే కోటి కాంతులు నక్షత్రాల్లా మిణుకుమిణుకుమంటాయి. కానీ అది ఆకాశం కాదు. అది కేవలం భక్తి టీవీ కోటి దీపోత్సవ ప్రాంగణం. హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్ వేదికగా 2012 నుంచి ప్రతి కార్తీక మాసాన భక్తి టీవీ మహోన్నత మహాదీపయజ్ఞం నిర్వహిస్తోంది. దీపం అంటే ప్రమిదలో కాసింత నూనె పోసి వత్తులు వేసి అగ్గిపెట్టితో వెలిగించే మంట కాదు. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహ, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీప నమోస్తుతే. దీపం అంటే దైవానికి ప్రతిరూపం. దీపం వెలిగితే దైవం అవతరిస్తుంది. దీప ప్రకాశమే మనిషికి దైవ సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తుంది. దీపానికి దైవానికి అభేదాన్ని చూపేందుకే ప్రతిరోజు దీపారాధన చేయమన్నారు మన పెద్దలు. ప్రత్యేకించి కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించడమే అతిపెద్ద పుణ్యకార్యం. అటువంటి పుణ్య ఫలితం ప్రతి ఒక్కరికి దక్కాలనే సంకల్పంతో మహాదేవునికి ప్రతి ఏటా భక్తి టీవీ సమర్పిస్తున్న దీప నీరాజనమే కోటి దీపోత్సవం. జన్మ జన్మల పుణ్యఫలం. కోటి దీపోత్సవం అంటే కేవలం దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదు. పాల్గొనే ప్రతి భక్తుడికి ఎన్నో అద్భుత ఆధ్యాత్మిక అనుభవాలు పదిలపరుచుకునే మహాపర్వం. కూర్చున్న చోటు నుంచే మహాదేవునికి జరిగే సహస్ర కలశాభిషేకాన్ని వీక్షించవచ్చు. శివలింగానికి స్వయంగా బిల్వార్చనలు చేయవచ్చు. భస్మంతో అభిషేకించవచ్చు, పూజించవచ్చు. పసుపు కొమ్ములతో అమ్మవారిని ఆరాధించవచ్చు. సౌభాగ్యం కోసం అమ్మవార్లను కోటి కుంకుమార్చన చేయవచ్చు. దోషాలు తొలగేందుకు రాహుకేతు పూజలు చేయవచ్చు. శ్రీ వెంకటేశ్వరునికి ముడుపులు కట్టవచ్చు. ఐశ్వర్యాలు అనుగ్రహించమని దుర్గమ్మకు గాజులు అలంకరించవచ్చు. ఇలా ఒకటేమిటి, ఇలాంటి ఎన్నో పూజలు కోటి దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు లభించిన దైవానుగ్రహాలు. ఎలాంటి రుసుములు, ప్రవేశానికి నియమ నిబంధనలు లేని ఈ ఉత్సవానికి వచ్చి కూర్చుంటే చాలు జన్మ జన్మల పుణ్యఫలాన్ని మూటగట్టుకొని వెళ్ళవచ్చు అనేది భక్తుల మాట. దేవతల కళ్యాణాన్ని చేయించిన, వీక్షించిన మహాపుణ్యప్రదమని అంటారు. ఈ 2 అదృష్టాలు భక్తి టీవీ కోటి దీపోత్సవంలో కలుగుతాయి. ఈ వేడుకలో పాల్గొనే భక్తులందరి చేత స్వయంగా సంకల్పం చెప్పించి కన్నుల పండువగా సకల దేవతల కళ్యాణోత్సవాలు చేయిస్తారు. కళ్యాణోత్సవ మూర్తులు వివిధ వాహనాలను అధిష్ఠించి ప్రాంగణంలో ఊరేగుతుంటే ఆ వేడుకను వీక్షించే భక్తులు తన్మయులవుతారు. సకల దేవతలకు ఒకే ప్రాంగణంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే చూసే భక్తులకు అంతకు మించిన మహద్భాగ్యం ఇంకేముంటుంది. ఇక దేశ విదేశాల్లోని భక్తకోటి సాయంత్రం 6 గంటలు కాగానే టీవీల ముందు కూర్చొని దీపాలు వెలిగిస్తూ హారతి ఇస్తుంటారు. భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాద్ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే అంటూ ప్రధాన వేదికపై పీఠాధిపతులు అతిరథ మహారథుల సమక్షంలో తొలి దీపారాధన జరిగిన వెంటనే కైలాస ప్రాంగణమంతా దివ్య కాంతులీనుతుంది. అప్పటిదాకా విద్యుత్ దీపాల వెలుగులతో ఉన్న ప్రాంగణం నిజమైన దీపకాంతులతో మెరిసిపోతుంది. దివిపై నుంచి చూస్తే నేలపై వజ్రాలు పగడాలు కలగలిపి ఆరబోసినట్లుగా ఉంటుంది దృశ్యం. దీపారాధన చేసే భక్తుల్లో ఒకటే అనుభూతి. కోటి దీపోత్సవ ప్రాంగణంలో దీపాలు వెలిగించడం తమ పూర్వజన్మ సుకృతమని భావిస్తుంటారు. దీపారాధన ఘట్టంలో పాల్గొనడమే పుణ్యదాయకం అనుకుంటారు. ఇక కోటి దీపకాంతుల నడుమ జరిగే లింగోద్భవం ఓ అద్భుత అపూర్వ ఘట్టం. సదాశివునికి అర్పించే సప్తహారతులు మరో అద్భుతం. బిల్వ, నంది, సింహ, నాగ, రుద్ర, కుంభ, నక్షత్ర హారతులు ఇచ్చే సమయంలో కైలాస ప్రాంగణంలో ఓంకారంతో మార్మ్రోగుతుంది. ప్రాంగణంలోని భారీ శివలింగానికి నిర్వహించే మహానీరాజనం మరో ఎత్తు. ప్రమథగణాలు తరలివచ్చి మహాదేవునికి మహానీరాజనం చేస్తున్నారా అనేంతలా ఉంటుందా అద్భుత దృశ్యం. ఇక ఇలాంటి అనేక ఘట్టాలను వీక్షించే భక్తులకు శివుడు ఎక్కడో కాదు, కోటి దీపోత్సవ ప్రాంగణంలోనే ఉన్నాడని అనిపించక మానదు. అంతేకాదు, ప్రాంగణానికి విచ్చేసే ప్రతి భక్తునికి ఉచితంగా 3-4 రకాల ప్రసాదాలు అందివ్వడం మరో ప్రత్యేకత. ఎన్ని వేల మంది వచ్చినా ఎవరికీ లేదు అనే సందర్భం రాలేదు. శుభారంభం లక్ష దీపోత్సవం. భక్తి టీవీ కోటి దీపోత్సవం అంటే నేలపై పగడాలు ఆరబోసినట్లు, మారేళ్లు చిత్తవత్తుగా చిగురించినట్లు, మందారాలు విరబూసినట్లు, రుద్రాక్షలు విరగ కాసినట్లు ఉంటుంది. అయితే ఈ మహాదీపయజ్ఞ సంకల్పానికి 2012లో నిర్వహించిన భక్తి టీవీ లక్ష దీపోత్సవమే అంకురార్పణ. రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత నరేంద్ర చౌదరి ఆధ్వర్యంలో 2012 నవంబర్ 26న తొలిసారిగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం గ్రౌండ్స్లో లక్ష దీపోత్సవం జరిగింది. ఆ ఏడాది తెలుగు నేలపై విజయయాత్ర చేస్తున్న శృంగేరి దక్షిణాంనాయ పీఠ జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు ఈ కార్యక్రమానికి విచ్చేయడం భక్తి టీవీతో పాటు భక్తకోటి చేసుకున్న అదృష్టం. లక్ష దీపోత్సవంలో వారి చేతుల మీదుగానే తొలి కార్తీక దీపం వెలిగింది. మహాదేవుని అనుగ్రహం, జగద్గురువుల ఆశీస్సులు, ప్రాంగణానికి విచ్చేసిన భక్తుల స్పందన, ప్రేక్షకుల అభినందన వెరసి అదో మహా అద్భుతమైంది. హైందవ జాతి చరిత్రలో అదో కీలక ఘట్టంగా మారింది. అది భక్తి టీవీ కోటి దీపోత్సవానికి నాందిగా మారింది. చరిత్రలో తొలిసారిగా ఇళ్లలో 2 దీపాలు వెలిగించడం సహజం. ఆలయాల్లో మరికొన్ని దీపాలు ఎక్కువగా పెట్టడం వెలిగిస్తారు. కార్తీక మాసంలో చాలా క్షేత్రాల్లో లక్ష దీపోత్సవాలు కూడా నిర్వహిస్తారు. అయితే చరిత్రలో వినని కనని ఉత్సవం 2013లో ఆవిష్కృతమైంది. దీపోత్సవం అంటే ఒక రోజులో ఒక పూటలో ముగిసిపోయే వేడుక కాదనేది భక్తి టీవీ యాజమాన్య ఆలోచన. భక్తి టీవీ నిర్వహించే దీపోత్సవం చిరస్థాయిగా నిలిచిపోవాలని, భావితరాలు అనుసరించాలనేదే సంకల్పం. అందుకు అనుగుణంగా రూపుదిద్దుకున్న మహాదీప యజ్ఞమే భక్తి టీవీ కోటి దీపోత్సవం. భక్తుల నుంచి ఎలాంటి రుసుములు కానుకలు తీసుకోకుండా ప్రమిదలు, నూనె, వత్తులు, శివలింగాలు, దేవతా ప్రతిమలు, పూలు, పూజా సామాగ్రి ఇలా ప్రతిదీ ఉచితంగా సిద్ధం చేశారు. ప్రాంగణానికి వచ్చిన భక్తులు ప్రాంగణంలో కూర్చొని ముహూర్త సమయానికి దీపాలు వెలిగించేలా ఏర్పాట్లు చేశారు. అతిపెద్ద ధార్మిక సంస్థలు సైతం చేయలేని కార్యక్రమానికి పూనుకున్నారు. కోటి దీపాలు వెలిగించడం అంటే మాటలు కాదు, అది ఆకాశానికి నిచ్చెన వేయడం లాంటిది. అయితే భగవంతుని అనుగ్రహం, పీఠాధిపతుల ఆశీస్సులు, కార్యక్రమ ప్రణాళిక, సిబ్బంది సహకారం వెరసి 2013లో చరిత్రలో మొట్టమొదటిసారిగా భక్తి టీవీ కోటి దీపోత్సవం నా భూతో నా భవిష్యతి అనే రీతిలో జరిగింది. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం గ్రౌండ్స్ వేదికగా నవంబర్ 4 నుంచి నవంబర్ 18 వరకు 15 రోజుల పాటు తొలి దీపామేళా జరిగింది.
కోటి దీపోత్సవ ప్రధాన వేదిక కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా కేంద్ర బిందువుగా నిలిచింది. కైలాసమే ఇలకు దిగివచ్చిందా అనేంతలా ప్రధాన వేదిక ఆకట్టుకుంది. కైలాస పర్వతాల నడుమ కొలువై ఉన్న శివయ్యను దర్శించి తరించని భక్తుడంటూ లేడు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన పీఠాధిపతులు ప్రతిరోజు ముహూర్త సమయానికి తొలి దీపం వెలిగించగానే ప్రాంగణమంతా కోటి దివ్యల కాంతితో మెరిసేది. ఆధ్యాత్మికవేత్తల ప్రవచనాలతో, పీఠాధిపతులతో ఆశీస్సులతో, దీపారాధనలతో జరిగిన కార్యక్రమం ప్రత్యక్షంగా పాల్గొన్న భాగ్యనగరవాసులకు, టీవీల ద్వారా వీక్షించిన కోట్లాది ప్రేక్షకులకు ఒక సరికొత్త ఆధ్యాత్మిక అనుభవం. కోటి దీపోత్సవ వేదికపై మొట్టమొదటిసారిగా తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీనివాసుడే తరలి రావడంతో భక్తకోటి పులకించింది. 15 రోజుల పాటు ప్రతిరోజు సాయం సంధ్యా సమయాన చరిత్రలో తొలిసారిగా కోటి దీపాలు వెలిగించడమనే అసాధ్యం సుసాధ్యమైంది. ప్రసార మాధ్యమ చరిత్రను తిరగరాస్తూ కొత్త అధ్యాయం ప్రారంభమైంది. దీపం జ్యోతి పరబ్రహ్మ 2013లో జరిగిన కోటి దీప మహాయజ్ఞం స్ఫూర్తితో 2014 నుంచి వరుసగా కార్తీక మాసంలో భక్తి టీవీ కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ఏడాదికేడాది సరికొత్త విశేషాలను అదనంగా చేరుస్తూ నవోన్మేషంగా ఉత్సవాన్ని కొనసాగిస్తోంది. అయితే 2017 సంవత్సరం భక్తి టీవీ కోటి దీపోత్సవ చరిత్రలో మరపురాని ఘట్టంగా నిలిచింది. ఏకధాటిగా 24 రోజుల పాటు కోటి దీపోత్సవం జరిగిన అరుదైన సందర్భమది. తెలుగు రాష్ట్ర రాజధానులైన హైదరాబాద్, అమరావతి వేదికలుగా 24 రోజుల పాటు కోటి దీపోత్సవం జరిగింది. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం గ్రౌండ్స్ వేదికగా అక్టోబర్ 22 నుంచి నవంబర్ 5 వరకు, విజయవాడ పీడబ్ల్యూటీ గ్రౌండ్స్ వేదికగా నవంబర్ 6 నుంచి నవంబర్ 13 వరకు కోటి దీపోత్సవాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాల వంటి మహోన్నత ఉత్సవాలను సైతం 9 రోజుల్లో ముగిస్తారు. అటువంటిది ఏకధాటిగా 24 రోజుల పాటు 2 వేదికలపై నిర్వహించడం అనితర సాధ్యమే అని చెప్పాలి. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం వెనుక భక్తి టీవీ యాజమాన్యం సిబ్బంది సంకల్పమే ప్రధాన కారణం. పూల ముగ్గుల నడమ వెలిగే దీపాలను చూసి భక్తులే కాదు, ముక్కోటి దేవతలు సైతం మురిసిపోయారు. 24 రోజుల పాటు 24 కళ్యాణోత్సవాలు జరగడం చరిత్రలో మునుపెన్నడూ జరగని అద్భుతం. ప్రతి పర్వం మహోజ్వలం. క్షేత్రాలలో ఏవైనా బ్రహ్మోత్సవాలు, రథోత్సవాలు, జాతరలు జరుగుతుంటే వాటికి ప్రతి ఏడాది హాజరు కావడం భక్తులకు రివాజుగా మారుతుంది. అదే సంప్రదాయం భక్తి టీవీ కోటి దీపోత్సవంలోనూ కొనసాగింది. ఇది కేవలం ఒక వేడుక అయినప్పటికీ కార్తీక మాసం రాగానే భాగ్యనగరంలోని భక్తుల చూపు ఎన్టీఆర్ స్టేడియం పైనే ఉంటుంది. కోటి దీపోత్సవ ప్రాంగణం నేలకు దిగివచ్చిన చిరు కైలాసంలా సింగారించుకుంది. జంట నగరాల్లోని అన్ని దారులు కోటి దీపోత్సవానికే నడిపించగా భక్తజనం పిల్లా పాపలతో తరలివస్తారు. పూల ముగ్గులతో తీర్చిదిద్దిన ప్రాంగణం ముత్తైదువులతో కళకళలాడుతుంది. వందలాది మంది వాలంటీర్లు తరలివస్తారు. భజనల, కోలాట బృందాలు ప్రాంగణమంతా తిరుగాడుతూ మరింత వన్నె తెస్తారు. వారే కొన్ని వేల మంది ఉంటారంటే ఆశ్చర్యం కలుగక మానదు. భక్తి టీవీ కోటి దీపోత్సవంలో ప్రతి ఏడాది తప్పనిసరిగా తిరుమల శ్రీనివాసునికి కళ్యాణం జరుగుతుంది. ద్వారకా తిరుమల శ్రీనివాసుని ఉత్సవమూర్తులను కూడా రావించి కళ్యాణోత్సవం జరిపించి వాహన సేవలో ఊరేగించడం పరిపాటి. వారితో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల నుంచి సింహాద్రి అప్పన్న, కాణిపాకం వినాయకుడు, శ్రీశైలం మల్లన్న, శ్రీకాళహస్తీశ్వరుడు, ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ, అలంపురం జోగులాంబ, వేములవాడ రాజరాజేశ్వర స్వామి, కొండగట్టు ఆంజనేయ స్వామి కూడా భక్తి టీవీ కోటి దీపోత్సవ ప్రాంగణంలో కొలువుదీరుతారు. కళ్యాణోత్సవ వాహన సేవలను జరిపించుకుంటారు. వారే కాకుండా కంచి కామాక్షి, మధుర మీనాక్షి కూడా కళ్యాణోత్సవాలు జరిపించుకుంటారు. ఉజ్జయిని మహాకాళేశ్వరునికి భస్మార్చన ఉంటుంది. కొల్హాపూర్ మహాలక్ష్మి, శ్రీపురం నుంచి 70 కేజీల మేలిమి బంగారంతో రూపొందించిన స్వర్ణ మహాలక్ష్మి,
కోటి దీపోత్సవ ప్రాంగణంలో కొలువి తీరుతుంటారు. షిరిడి సాయి భక్తులు పల్లకి సేవ చేస్తుంటారు. అయ్యప్ప భక్తులు పడిపూజ నిర్వహిస్తుంటారు. ఇస్కాన్ సంస్థ వారు కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. నాగ సాధువులు మహాదేవునికి ప్రత్యేక అభిషేకాలు చేస్తుంటారు. ప్రదోష వేళ మహాదేవునికి అభిషేకం పూర్తి కాగానే ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి. సహస్ర కలశాభిషేకం, భస్మాభిషేకం, కోటి భస్మాభిషేకం, కోటి మల్లెల అర్చన, కోటి బిల్వార్చన వంటి సాంబశివునికి ప్రీతికరమైనవి కాగా, సుబ్రహ్మణ్య స్వామికి సకల దోష నివారణ పూజ, అమ్మవారికి కోటి పసుపు కొమ్ముల అర్చన, కోటి గాజుల అర్చన, రాహుకేతువులకు సర్పదోష నివారణ పూజ, నృసింహ విగ్రహాలకు రక్షా కంకణ పూజ, హనుమంతునికి కోటి తమలపాకుల పూజ వంటివి వేదికపై కనువిందుగా కొనసాగుతాయి. చౌకీలపై ఏర్పాటు చేసిన విగ్రహాలకు భక్తులే స్వయంగా పూజలు నిర్వహించుకుంటారు. ప్రతిరోజు తొలి కార్తీక దీపాన్ని జగత్ ప్రసిద్ధి పొందిన స్వామీజీల చేతుల మీదుగా నిర్వహింపచేయడం భక్తి టీవీ కోటి దీపోత్సవ సంప్రదాయం. ఈ ఉత్సవానికి తొలి దీపమే దక్షిణాంనాయ శృంగేరి పీఠాధిపతులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి చేతుల మీదుగా వెలిగింది. అటుపైన కంచి జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, పూరి జగద్గురు శ్రీ నిశ్చలానంద సరస్వతి స్వామి ఈ వేదికను పావనం చేశారు. శంకర సంప్రదాయానికి సంబంధించి దేశం నలుమూలల నుంచి పీఠాధిపతులను భక్తి టీవీ కోటి దీపోత్సవానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించి గురువందనం చేసి తొలి కార్తీక దీపాన్ని వారి చేత వెలిగింపచేశారు. మైసూరు దత్తపీఠం పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి, శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి, మంత్రాలయం రాఘవేంద్ర మఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థస్వామి, ఇంకా పలువురు ద్వైత మఠాధిపతులు అనేక పర్యాయాలు కోటి దీపోత్సవ భక్తులకు తమ అనుగ్రహ భాషణలతో ఆశీర్వదించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శ్రీ రవిశంకర్, ఈషా సద్గురు జగ్జీ వాసుదేవ్, బాబా రామ్దేవ్ వంటి వారి పేర్లను భక్తి టీవీ కోటి దీపోత్సవానికి విచ్చేసిన ఆధ్యాత్మిక రంగ ప్రముఖులలో తప్పనిసరిగా చెప్పుకోవాలి. ప్రతిరోజు కళ్యాణోత్సవాలతో పాటు ప్రవచన అమృతాన్ని కూడా అందిస్తుంటారు. చాగంటి, గరికపాటి, సామవేదం వంటి దిగ్గజ ఆధ్యాత్మికవేత్తలు భక్తి టీవీ కోటి దీపోత్సవ వేదికపై తమ ప్రవచనాలతో దీపమే పరబ్రహ్మ స్వరూపమనే అంతరార్థాన్ని ఆవిష్కరించారు. భక్తి టీవీ కోటి దీపోత్సవానికి ఏటా రాజకీయ రంగానికి, న్యాయ రంగానికి చెందిన ప్రముఖులు ప్రత్యేక అతిథులుగా విచ్చేస్తుంటారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పలుమార్లు కోటి దీపోత్సవానికి విచ్చేసి శుభాకాంక్షలు అందజేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు జాతీయ స్థాయి ప్రముఖులెందరో కోటి దీపోత్సవ వేదికకు విచ్చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్గా పనిచేసిన నరసింహన్ ప్రస్తుత తెలంగాణ గవర్నర్ తమిళిసై, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయులకు భక్తి టీవీ కోటి దీపోత్సవం అత్యంత ప్రీతిపాత్రమైన కార్యక్రమం. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులతో పాటుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులందరూ ఈ ఉత్సవానికి వచ్చిన వారే. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జాస్తి చలమేశ్వర్, లావు నాగేశ్వరరావు, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులు తరచుగా ఈ ఉత్సవంలో పాలు పంచుకుంటారు. కోటి దీపోత్సవం అంటే ఒక సదాశయం, ఒక సత్సంకల్పం. ప్రతి భక్తుడు ఒక ప్రమిద, ప్రతి దివ్యశిఖ ఒక కైమోడ్పు. ఈ వేడుక కేవలం కార్తీకంలో దీపాలు వెలిగించుకునే పండుగ మాత్రమే కాదు, మన సనాతన సంప్రదాయ వైభవాన్ని భవిష్యత్ తరాలకు కూడా అందించాలనే ఆశయంతో నిర్వహించుకుంటున్న మహాయజ్ఞం. ఇటువంటి విశిష్ట ఉత్సవం ప్రతి ఏటా కొనసాగాలని, కార్తీక దీపోత్సవ వేదిక సాక్షిగా మన ధర్మాన్ని, దీపారాధనలో ఔన్నత్యాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యంగా ప్రతి ఏటా భక్తి టీవీ యాజమాన్యం కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నది. శివకేశవులిద్దరూ అద్వైతంగా, అన్యోన్యంగా పూజలు అందుకుంటూ భక్తులను అనుగ్రహించే మాసం ఒక్క కార్తీక మాసమే. అందుకే కార్తీకాన్ని హరిహర మాసం అంటారు. ఇది అందరి మాసం.
12 మాసాల్లో కార్తీకంతో సమానమైన మాసం, 4 యుగాల్లో కృతయుగంతో సమానమైన యుగం, వేదంతో సమానమైన శాస్త్రం, గంగతో సమానమైన తీర్థం లేవని స్కాంద పురాణం చెబుతోంది. సంవత్సరంలోని 12 నెలలకు ఏవో ప్రత్యేకతలు, పండుగలు ఉన్నాయి. కార్తీక మాసంలో మాత్రం ప్రతి తిథికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి వారానికి ఏదో ఒక విశిష్టత ఉంది. భాద్రపదంలో గణపతి, శ్రావణంలో అమ్మవారు, మాఘంలో సూర్యుడు, మార్గశిరంలో విష్ణువు, కార్తీకంలో శివుడు విశేషంగా పూజలందుకుంటారు అని అనుకుంటాం. కానీ విచిత్రం ఏమిటంటే స్నాన, దాన, జప, ఉపవాస, దీప ప్రజ్వలనాది వ్రతాలతో నిండిన కార్తీక మాసం శివకేశవులకు, అమ్మవారికి, అగ్నికి, తదితర దేవతలందరికీ ప్రీతిపాత్రమైన ఏకైక మాసం. మానవుల శారీరక, మానసిక ఆరోగ్యానికి, దాన ధర్మాలకు, పరోపకారానికి, సామాజిక అనుబంధానికి కేంద్రమైన మాసమిది. ఓం శ్రీ గణేశాయ. ఓం శ్రీ వెంకటేశాయ.